భగవద్గీత 60వ రోజు 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః అగమ పాయినో ఆనిత్యః తాం స్థితిక్షస్వ భారత. మాత్ర స్పర్శాః తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః అగమాపాయినః అనిత్యః తాన్ తితిక్షస్వ భారత. కౌంతేయ కుంతీ కుమార, మాత్రా స్పర్శ శ్రోత్రాంధి ద్రియములు శబ్దాది విషయముల సంయోగము తు అయితే శీతోష్ణ సుఖ దుఃఖ దాహ శీతోష్ణ సుఖ దుఃఖములను కలిగించునని అగమాపాయిన క్షణభంగురము లైనవియును అనిత్య అనిత్యమైనవి భారత హే అర్జున తాన్ వీనిని తితిక్షస్వ సహించుము. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత వాటిని సహింపు పట్టించు కొనకుము. ఓ కౌంతేయ, డ్యూ టు ది యూనియన్ ఆఫ్ సెన్సెస్ cold, heat, pleasure and pain arise. They are produced, perishable and impermanent. Therefore, O Bharata, bear with them. Do not pay attention to them. నిన్నటి శ్లోకం కంటిన్యూటీలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు ఏంటంటే, మనకున్న సెన్సెస్ వల్ల సుఖ దుఃఖాలు కలిగితే ఈ హీటు కోల్డ్ వీటన్నిటిని కూడా మనం గ్రహించగలము. ఇవన్నిటిని కూడా మనం గ్రహిస్తాము. ఇవి ప్రొడ్యూస్ అవుతాయి, కానీ ఇవి పెరిషబుల్ అంటే నశించిపోతాయి అండ్ శాశ్వతం కూడా కాదు. కాబట్టి అర్జున వీటిని భరించు, అంటే వీటిపైన పెద్ద దృష్టి పెట్టకు అని అంటున్నాడు. అంటే సుఖ దుఃఖాలంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు నీకు ఏదైతే భావాలు కలుగుతుందో, ఇది పాపం అని, ఇది ఘోరం అని, నాకు దుఃఖం వేస్తుంది, బాధ వేస్తుంది, ఇది బ్లడ్ అని, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. ఇవన్నీ నశించేవి. అంటే మనిషే శాశ్వతం కాదు కదా. సో ఇట్లాంటివి సెన్సెస్ వల్ల, నీకున్న సెన్సెస్ వల్ల నువ్వు అవి ఎట్లా బై న్యాచురల్ గ్రహిస్తున్నావు, ఇది గ్రహిస్తున్నావు, బట్ ఇది దృష్టి పెట్టకు అని అంటున్నావు.